హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియేడెదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియేడెదన్. దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత అనుదినము మీ యోగక్షేమాల కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకా మీ ప్రార్థన అవసరతలకు మాకు తెలిపి అందులో నుండి విడుదల పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. మంచిది. మరి నేటి దిన వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన యందు నమ్మకముంచుము, లేదా ఆయన నమ్ముము, ఆయన నీ కార్యము నెరవేర్చును అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు చేయు ప్రతి ప్రయత్నంలో ఆయన మరి తోడుగా ఉండును అనేటువంటి విషయాన్ని చూస్తుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం 2వ లైన్లో మనం చూస్తున్నాం. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధనానిధిని నీ కొరకు ప్రియప్రభు తెరుచును అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, నీ మార్గమును దేవునికి అప్పగించుకొనుము, ఆయన నీ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ ప్రయత్నమైతే చేస్తున్నావో నీ ప్రయత్నములన్నిట్లో, నీ కార్యమంతట్లో నిన్ను వర్ధిల్లు చేసి ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక, అధైర్యపడక, ధైర్యముతో నీవు చేయు కార్యాల పట్ల దేవుడు విజయం ఇచ్చినట్లు నీ యొక్క పని బాధ్యతను, నీ మార్గమును ఆయనకు అప్పగించుకొని హృదయంలో విశ్వాసం ఉంచి అదిగో ఆయన ఇచ్చే దీవెన, ఆశీర్వాదం పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖనాల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, ఆయనే నీ కార్యమును నెరవేర్చును అనేటువంటి మాటను మేము చూశాం. ఆ రీతిగానే ప్రభువా, నీవు చేయు కార్యమంతట్లో ఆశీర్వదించుటకు నీ దేవుడు ఆకాశమును తన ధనానిధిని తెరిచి ఉన్నాడని ద్వితీయోపదేశకాండం 28:12 వచనాన్ని మేము చూశాం. ప్రభా, ఆకాశమును మీ మంచి ధనానిధిలో నుండి ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే వారికి వారుగా మీకు అప్పగించుకుంటున్నారో వారి కార్యాల పట్ల మీ తోడుంచండి, మీ కనికరం ఉంచండి, దీవెనలతో మీరు నింపండి. ఇంతవరకు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైనారేమో, ఈ దినం నుంచి వారు చేసే ప్రతి పనిలో సఫలులై వర్ధిల్లునట్లు ఆత్మకార్యాన్ని జరిగించండి. పరిపూర్ణంగా వారు కూడా హృదయంలో విశ్వసించి వారు మిమ్మల్ని అప్పగించుకోవటానికి, మీకు అప్పగించుకోవటానికి సహాయం చూపి మహిమ పొందండి. మీ నామానికి మహిమ తెచ్చుకునండి తండ్రి. ఈ సమయంలో వాక్యం వింటున్న నీ బిడ్డల్లో ఎవరైనా
అనారోగ్య పరిస్థితులు ఉంటే దయపాలించి చక్కటి ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభు సహాయించుకోండి. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నట్లయితే చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అవునట్లు కృపను పాలించమని అడుగుతున్నాం. ఉన్నతమైన చదువులు చదివి ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా చక్కటి ఉపాధిని అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు వేచి చూస్తున్న బిడ్డలున్నారు. చక్కటి గర్భ ఫలమును దయచేయండి. అలాగనే తండ్రి, ప్రస్తుతం నిండు గర్భిణిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కటి సుఖమైన నార్మల్ డెలివరీ అనుగ్రహిస్తారండి. అలాగనే వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు ఉండగా చక్కటి ఆత్మీయ కుటుంబాలు వారికి అనుగ్రహించి మహిమ పొందాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. షుగరు, బీపీ, రకరకాల ఫుల్ పెయిన్స్తో ఉంటున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యంతో నింపి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయించండి. ఈ వాక్యమును నీ బిడ్డల్లో ఎవరైనా ఇంకా పరిపూర్ణంగా వారు మిమ్మల్ని హృదయంలో చేర్చుకోకపోతే ఇప్పుడైనా పరిపూర్ణంగా హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని వారి మార్గములను మీకు అప్పగించుకొని మీరిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు, ఆత్మరక్షణ, పాప క్షమాపణ వారు పొందుకోవటానికి కృపదించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని పుణ్య రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.